20,000 ఎస్ఐపి వేస్తారు, ఈవెన్ 5,000 ఎస్ఐపి వేస్తారు. అలా చేయకండి. మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఎస్ఐపి ఒకటే బెస్ట్ అనుకుంటారు, కాదు. లంసమ్ కూడా చాలా మంచి వాల్యూ ఉంటుంది. మనం కనుక ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్టు బ్యాంకులో ఒక లంసంగా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 years 10 years ఆర్జిన్ కనుక వదిలేస్తే అదే మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుందండి. ఎవ్రీ మంత్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, బ్యాంకుల్లో మనకు తెలుసు 2 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఒకటేమో బ్యాంక్ ఎఫ్డి అంటారు, ఒకటేమో రికరింగ్ డిపాజిట్ అంటారు. ఇది అంతేనండి, సేమ్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అనేమో లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయటము, అలాగే ఆర్డీ బ్యాంకులో ఎలా అయితే మనం ఆర్డీ వేసుకుంటామో రికరింగ్ డిపాజిట్ ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ 2,000 రూపీస్ అట్లాంటిది ఒక ఎస్ఐపి అండి. అందులో మనకి ఎక్కువ రిటర్న్స్ రావు, షార్ట్ టర్మ్లో కూడా రావు మనకి రిటర్న్స్ ఎక్కువ. ఈవెన్ మనం మోర్ దాన్ 15 years ఉంటే కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతే అవ్వదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎస్ఐపి ఓన్లీ ఒకటే మ్యూచువల్ ఫండ్స్లో అనగానే ఒక ఎస్ఐపి ఒకటే కన్సిడర్ చేయకండి. లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అలవాటు చేసుకోండి. లంసంగా ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో, మార్కెట్ అని తెలుసు మనకి చాలా వాలిటాలిటీ ఉంటుంది. ఏదైనా రీజన్ వల్ల మార్కెట్ కనుక పడినప్పుడు మన చేతుల్లో కనుక 5,000 10,000 20,000 వాట్ ఎవర్ అమౌంట్ ఉంటే కనుక దాన్ని ఇంకా అడిషనల్గా యాడ్ చేయండి. అప్పుడు మనకి 16 lakhs ప్లస్లో 25 lakhs వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదండి, లంసమ్ ప్లస్ టాప్అప్ చేయండి. అంతేగాని ఎస్ఐపిస్ అని చెప్పి కేవలం ఎస్ఐపిస్ కాన్సన్ట్రేషన్ చేయకండి. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.